తల్లిదండ్రులని, భార్యని హత్య చేశాడు. పాపాలతో జీవితాన్ని నింపుకున్నాడు. అయినా ఆ శివయ్యకి వాడిపై కరుణ ఎలా పుట్టింది? వాడిని కైలాసానికి ఎందుకు చేర్చుకున్నాడు? ఇది ఎలా సాధ్యం? శివపురాణం ఎంత గొప్పదో చెప్పే అద్భుతమైన కథ ఇది. పూర్వం కిరాత అనే నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కానీ అతను పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు. ఆచారాలు, ధర్మం, పుణ్యం ఇవేవీ అతని జీవితంలో లేవు. స్నానం కూడా సరిగ్గా చేయడు. డబ్బే దేవుడు అని నమ్మేవాడు. వ్యాపారం చేస్తూ నమ్మిన వారిని మోసం చేసి అన్యాయంగా సంపాదిస్తూ జీవించేవాడు. ఒకరోజు అతని జీవితంలోకి శోభావతి అనే వేశ్య వచ్చింది. ఆమెని చూసిన క్షణం నుంచి దేవరాజు ఆమె వెర్రిలో పడిపోయాడు. దేవరాజు దగ్గర డబ్బుంది, అందుకే ఆమె కూడా అతన్ని దగ్గర చేసుకుంది. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు. పాపాలు చేసి సంపాదించిన డబ్బంతా ఆమెపై ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి? ఇంట్లో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులు మరియు గుణవతి అయిన భార్య, ఇది తప్పు, ఈ పని మానేయ్ అని చెప్పినా దేవరాజు వినలేదు. ఒక రాత్రి అతను చేసిన పని చాలా ఘోరమైంది. తన భార్యను, తల్లిదండ్రులను కిరాతకంగా హత్య చేశాడు. డబ్బు మొత్తం తీసుకుని శోభావతి దగ్గరికి వెళ్ళిపోయాడు. డబ్బు అయిపోగానే ఆ సోకులాడి అతన్ని బయటికి తరిమేసింది. అతను ఒంటరిగా నిరాశగా తిరుగుతూ చివరికి ప్రతిష్టానాపురం చేరాడు. అక్కడ అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. నడవలేని స్థితిలో ఒక శివాలయంలో పడిపోయాడు. లేచే శక్తి లేదు. కానీ అక్కడ ప్రతిరోజు శివపురాణ ప్రవచనం జరుగుతుండేది. శివపురాణం వింటూ అక్కడే పడి ఉన్నాడు దేవరాజు. రోజులు గడిచాయి. అతను ఆ శివపురాణాన్ని మొత్తం విన్నాడు. శివపురాణం పూర్తయిన క్షణంలోనే దేవరాజు చివరి శ్వాస విడిచాడు. అప్పుడే యమదూతలు వచ్చారు అతన్ని తీసుకెళ్లడానికి. కానీ అదే సమయంలో శివదూతలు అక్కడికి వచ్చారు. యమదూతలు ఆశ్చర్యంతో అడిగారు, ఇంత పాపాత్ముడికి శివ సన్నిధానమేమిటి? అప్పుడు శివదూతలు ఇలా చెప్పారు, చివరి క్షణాల్లో అయినా అతను శివపురాణం విన్నాడు, అది చాలు, ఆ శివయ్య కరుణిస్తాడు అని చెప్పి దేవరాజుని కైలాసానికి తీసుకెళ్లారు. ఎంత పాపం చేసినా ఒక్క మంచి పని చాలు ఆ శివయ్యని చేరుకోవడానికి. కాబట్టి శివపురాణాన్ని అందరూ చదవండి, వినండి, తెలుసుకోండి.